నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు మొహమ్మద్ బాబా ఫజలుద్దీన్. ఎవరన్నా? మా తుంగతుర్తి మండల్ విలేజ్, డిస్ట్రిక్ట్ సూర్యాపేట్, తెలంగాణ స్టేట్. ఓకేనా. వచ్చేసి మీది డైరీ ఫామ్ కదా? ఓకే. డైలీ ఎన్ని లీటర్ వస్తాయి పాలు? మేము డైలీ 30 to 40 దాకా అందిస్తుంటాం. నూర్జహాన్ డైరీ ఫామ్ మా డైరీ ఫామ్ పేరు వచ్చేసి. ఓకే. అంటే పాలు బయటగా అమ్ముతారా, కేంద్రానికి వస్తారా? లోకల్ సేల్స్ ఉంటారు, ప్లస్ డైరీకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎన్ని ఉన్నాయన్నా మీ ఇక్కడ బర్రెలు? మాకు ప్రజెంట్ అయితే ఒక 10 ఎనిమల్స్ ఉన్నాయి. అంటే 5 మిల్కింగ్ ఎనిమల్స్, 5 ఏమో కావింగ్ ఎనిమల్స్ ఉంటాయి. ఓకేనా. ఎంత వచ్చిందన్న ఖర్చు? మాకు డైరీకి వచ్చేసి మొత్తం అప్పట్లో మేము 2009లో వేసినాం ఈ డైరీ. అప్పట్లో ఒక 3 లక్షలు ఖర్చు వచ్చింది మొత్తం షెడ్కి దీనికి. ఇక గేదెల కాస్ట్ వచ్చేసి ఏది ఒకటి 1,00,000 నుంచి 1,10,000, 1,20,000 వరకు తీసుకున్నాం మేము. అంటే మిల్కింగ్ని బట్టి, మిల్కింగ్ కెపాసిటీని బట్టి ఎనిమల్ కాస్ట్ ఉంటుంది, దాన్ని బట్టి తీసుకున్నాం. మా డైరీలో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక 8 నుంచి స్టార్ట్ ఉంది. 8 నుంచి 16-18 లీటర్ల కెపాసిటీ ఎనిమల్స్ వరకు ఉన్నాయి. అది ఎక్కడ తెచ్చిరన్న బర్రెలు? మేము ఖమ్మం సైడ్ వైరా, ఇల్లందు అటు నుంచి తెస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాలో తెనాలి, విజయవాడ, ముల్పూర్ అటు నుంచి తీసుకొస్తాం. లీటర్ ఎంత పోస్తారన్న? లీటర్ లోకల్ సేల్ 80 రూపాయలు ఎమ్మడి పోస్తాం. 80 రూపాయలు. అంటే ఓన్లీ షెడ్కే 3 లక్షలు వచ్చిందా మొత్తం బర్రెలతో? ఓన్లీ షెడ్కే. షెడ్ 3 లక్షలు. ఓకే ఓకే. ఈ బర్రెలకు వచ్చేసి 1 లక్ష. 1 లక్ష నుంచి స్టార్ట్. 1 లక్ష నుంచి స్టార్ట్. ఇక తక్కువ మిల్కింగ్ కెపాసిటీ ఉన్నాయేమో 70-80 అట్లా ఉంటాయి. 70-80. ఇక హయ్యర్ మిల్క్ కెపాసిటీ ఏమో 1 లక్ష పైనే ఉన్నాయి. అంటే ఎట్లా నువ్వే చేసుకుంటావా, వర్కర్ ఉంటారు? నేనైతే ఒక్కనే చేసుకుంటా, వర్కర్ మీద డిపెండ్. ఎందుకంటే ఇప్పటి ఈ సిచ్యువేషన్లో వర్కర్ మీద డిపెండ్ అయితే మనకేం మిగలట్లేదు. ఎందుకంటే పాల రేటు కూడా తగ్గిస్తున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు వర్కర్ మీద డిపెండ్ అయితే మనం మిగిలేదు ఏం లేదు. కాబట్టి నేను సొంతంగా నేనే చేసుకుంటుంటా. డైరీ మీరు ఎట్లా అన్న ఇది ఫీడ్ ఏమి వేస్తారన్న? నేను ఫీడింగ్ వచ్చేసి మినప్పొట్టు, తవుడు, కాటన్కి ఎక్కిస్తుంటా, కాల్షియము, మినరల్ మిక్చర్. లాస్ట్ 10 మంది నుంచి స్టార్ట్ మంది. లాస్ట్ ఇందులో బ్రీడ్లు ఉంటాయి, బ్రీడ్ని బట్టి ఉంటుంది. సార్ చెప్పండి బ్రీడ్ ఏమి ఉంటాయి? ఇది వచ్చి ధూలియా. ఇది ధూలియా బ్రీడ్. దీని మిల్కింగ్ కెపాసిటీ ఫస్ట్ ఈతలో 8 నుంచి 16 వరకు ఇచ్చింది. ఇప్పుడు రెండో ఈత, ఇప్పుడు డెలివరీకి ఉంది. ఇది వచ్చేసి ముర్రా బ్రీడ్. ముర్రా. ఇది తొలి మీద 9 పిండింది. ఇప్పుడు రెండో ఈత. ఈ సంవత్సరం మాకు ఇప్పుడు రెండో ఈతలో 20 లీటర్ల కెపాసిటీ ఖచ్చితంగా ఇస్తుంది. ఇది వచ్చి బన్నీ. దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి 7 ఉంటుంది. 14 లీటర్ రోజు మీద 14 లీటర్లు. ఇది ముర్రా. ఇది 7 14 లీటర్ రోజు వచ్చేసి దీనికి. ఇది కూడా ముర్రానే. ఇది తొలిపడ్డ. ప్రజెంట్ అయితే 3 ఇస్తుంది. 3 ఇది గ్రేడెడ్ ముర్రా. దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద 10 లీటర్లు. పొద్దున్న 5, సాయంత్రం 5 ఉంటుంది. ఇవేమో మన గ్రేడెడ్ ముర్రాలు. ఇది తొలిపడ్డ. ఇది ఎంత ఇచ్చేది చెప్పలేము. ఇది కూడా తొలిపడ్డ. ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 లీటర్లు ఇస్తుంది. 5 లీటర్లు. ఇది కూడా తొలిపడ్డ. ఇది కూడా గ్రేడెడ్ ముర్రా. ఇది 5 లీటర్లు ఇస్తుంది. 5 లీటర్లు ఇస్తుంది రోజు మీద. ఓకే ఫ్రెండ్స్, ఇదండి డైరీ ఫామ్. తక్కువ ఖర్చులో షెడ్, తక్కువ ఖర్చు తెచ్చుకున్న ఫలితం మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అన్న. ధన్యవాదాలు.